కడప జిల్లా మైదుకూరులో అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. బద్వేల్లో వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణలో నిందితుడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. నిన్న ప్రొద్దుటూరులో పని నిమిత్తం వెళ్లిన ఓ వ్యక్తి నుంచి బెదిరించి బైక్ చోరీ చేశాడు. షేక్ హుస్సేన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు 10 లక్షల విలువ చేసే బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి దినము బ్రహ్మంగారి మఠంలో ఈ హుస్సేన్ అనే అతను బెల్లార్ పని చేసుకుంటాడు. అక్కడికి అతను వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో పని నిమిత్తం పోయి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ ను బెదిరించి లాక్కుపోయినాడు అన్నటువంటిది ఒక దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని యొక్క ఆనవాళ్ళు సీసీ ఫుటేజ్ ద్వారా మనము గుర్తించి వాటి గురించి ఈరోజు మన మొత్తం సబ్ డివిజన్ అంతను జిల్లా అంతను వెహికల్ చెకింగ్ పెట్టడంతో ఈరోజు ఉదయం అంటే వెనక సుమారు 10 గంటల ప్రాంతంలో బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అనే ఒక 40 సంవత్సరాల ఇతను వచ్చేసి చిన్న చౌకులో ఉంటాడు కడప టౌన్లో. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నిన్న ఏదైతే వెనుక దౌర్జన్యంగా తీసుకుపోయినటువంటి వెహికల్ రికవర్ చేయడం జరిగింది. అట్లాగనే అతని గురించి విచారిస్తే కనుక అతను ఇంకా దాదాపు దీంతో పాటు ఇంకొక 9 మోటార్ సైకిల్ ను వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అందులో మంది మైదుకూరు ఒకటి, చాపాడులో ఒకటి, తర్వాత ఇంకా అలిపిరి పోలీస్ స్టేషను, తర్వాత తెలంగాణ స్టేట్ లోను, ఇంకా ఇట్లాగా స్టేట్ లో 2 ఇట్లాగా రకరకాల కేసుల్లోన ఉన్నటువంటి వెహికల్స్ ను అతని దగ్గర ఒక గుప్త ప్రదేశంలో దాచిపెట్టి ఉంటే వాటిని రికవర్ చేయడం జరిగింది.